గత 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ను పాలించిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందని తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండిబాబ్జీ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన 5 సంవత్సరాలలో రాక్షస ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించారని, ఆయన తప్పులపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించిందని తెలిపారు. శ్వేతపత్రాలు విడుదలైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాలు ప్రజలకు తెలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ప్రజాధనంతో రుషికొండ ప్యాలెస్ ను మించి వైసీపీ కార్యాలయాలు కట్టారని ఆక్షేపించారు. గతంలో టీడీపీ నాయకుల భవనాలను కూల్చేసిన అధికారులు అనుమతులు లేకుండా వైసీపీ పార్టీ కార్యాలయాలు నిర్మిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా కట్టిన వైసీపీ కార్యాలయాలను అధికారులు వెంటనే కూల్చేసి ఆ భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో ఒక రాక్షస ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించి ఎంత అగాధాన్ని సృష్టించారో సామాన్య ప్రజలతో పాటు మేధావులకి అందరికీ కూడా ఈ రోజు తెలిసొచ్చింది. ప్రభుత్వం కూడా వీళ్ళు చేసే అప్పులు, వీళ్ళు చేసే కిరాతకాలు, వీళ్ళు చేసే ఎన్ని తప్పులున్నాయో అవన్నీ కూడా మా ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రూపంలో అన్ని డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా ఆర్థిక శాఖ ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్ని అప్పులు తెచ్చారు, కార్పొరేషన్ ద్వారా ఎన్ని అప్పులు తెచ్చారు, ఏ ఆస్తులు తాకట్టు పెట్టారనే ఉద్దేశంతో, ఈ ప్రజలకి మనం బాధ్యులుగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సో ఆ శ్వేతపత్రాలు వచ్చిన తర్వాత ప్రజలకు చాలా విషయాలు ఇంకా క్లియర్గా అర్థం అవుతాయి, ఈ ప్రభుత్వం ప్రజల్ని ఎంత మోసం చేసిందో అని. ఇక ఆ మోసాలకు తోడుగా ఈవేళ పార్టీ ఆఫీసుల పేరు మీద సుమారు గవర్నమెంట్ సొమ్ము 700 కోట్ల దాకా కూడా అప్పలంగా దొడ్డిదారిని ఖర్చు పెట్టి ఇటువంటి రాజు ప్యాలెస్ కట్టుకున్నారండి. పార్టీ ఆఫీసులో ఉన్నాయండి, ఒకసారి చూడండి. ఈ ప్యాలెస్ ఫోటో చూస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది. మన ఏదో రుషికొండ ఏదో అనుకున్నాక రుషికొండ బాబులో కట్టారు. ఆడి సొమ్ము అయితే బాగుండు, ఆలోచించి కట్టను. గవర్నమెంట్ సొమ్ము, ప్రజల సొమ్ము కాబట్టి అడ్డగా దోచి ఈ ప్యాలెస్ ఎలా కట్టారో చూస్తే మర్చిపోతుంది. ఒకటి చూడండి, ఒకటి ఇది కాదు, ఇవన్నీ పార్టీ ఆఫీసులో ఉన్న ఏ ప్యాలెస్ సరిపోతుంది. అంటే అతను పార్టీ ఆఫీసులు కూడా అతను పడుకొని ఎంజాయ్ చేద్దామని కట్టుకున్నాడు, మరి ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ పార్టీ కార్యాలయంగా వాడదాం అనుకున్నాడు. 26 జిల్లాల్లో సుమారు 10 జిల్లాల్లో అడ్డంగా పబ్లిక్ దగ్గర నుంచి దోచుకొని మరీ కట్టారు, స్థలాలు లాక్కొని మరి. ప్రభుత్వం ఇంత దౌర్జన్యం చేసి బిల్డింగ్లు కట్టేసి పార్టీ కార్యాలయాలకు వాడుకోవాలని గవర్నమెంట్ ప్రాపర్టీని సుమారు 700 కోట్ల ప్రాపర్టీని దుర్వినియోగం చేస్తే, అంటే తన ఉద్దేశం ఏంటంటే ఈ జీవితకాలం నేనే ముఖ్యమంత్రి, నన్ను ఎవడూ అడిగేవాడు లేడనే ఉద్దేశంతో చెలరేగిపోయి ఇటువంటి పనులు చేస్తుంటే ప్రజలకి తెలియాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందువల్లనే కొన్ని పేపర్లు ఇవి రాసినప్పటికీ చాలా మంది పేపర్ల దాకా చదివే ఓపిక లేదు ఈ రోజుల్లో. ఇన్స్టెంట్గా వినే అలవాటు అయిపోయింది ప్రజలకు కూడా. కొంతమంది అయినా ఇన్స్పిరేటివ్గా ఇంకా పేపర్లు చదువుతున్నారు కాబట్టి ఆ పేపర్లు చూసే వాళ్ళకి మీ ద్వారా, టీవీల ద్వారా ఇటువంటి రాక్షస పనులన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈవేళ ఇవన్నీ కూడా బయట పెడుతున్నాం. ముఖ్యంగా ఈ 26 ఆఫీసులకి కావాల్సిన ఆఫీసుల్లో సుమారు 10 ఆఫీసులు ప్రైవేట్ స్థలాలు కబ్జా చేసి వాళ్ళు బోకరించి డబ్బులు ఇవ్వకుండా, నెల్లూరు కానీ ఇక్కడ మన అనకాపల్లిలో కూడా పాపం అది కాపుల కోసం ఏదో కమ్యూనిటీ హాల్ కోసం కేటాయిస్తే ఆ స్థలాన్ని కూడా దోచుకున్నారు. ఇవాళ అక్కడ బాధితులు అక్కడ కూడా ధర్నా చేయడం మొదలుపెట్టారు నిన్న, ఇది మాకు కేటాయించండి అని. ఇక వైజాగ్ మరి అధికారులు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇంతకాలం పర్మిషన్ లేకుండా మరి ఇక్కడ పీలా గోవింద్ గారి బిల్డింగ్ కట్టారు, పర్మిషన్ లేదు, కొట్టేశారు సూపర్గా. మరి అక్కడ పల్లా శ్రీనివాస్ గారు బిల్డింగ్ కొట్టేశారు. మరి అధికారులు నేను అడుగుతున్నా, ఎందుకు ఇంకా భయపడుతున్నారు? మీరు ఇంకా నోటీసులు అవి ఇవి కాలక్షేపం చేసి వాళ్ళు కోర్టులకు వెళ్ళేదాకా మీరు టైం ఇస్తారా? సుమారు 500 కోట్ల రూపాయలు ఈ సెక్యూరిటీ ఖర్చు పెడుతున్నాడు గవర్నమెంట్. ఒకవేళ ఇవ్వలేకపోతే నాకు అనవసరం, నాకు డబ్బుందనే మదంతో సుమారు 300-400 మందిని ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకున్నాడంటే వాడికి ఎంత బలిసిందో మీకు అర్థమవుతుంది. ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, ఇక్కడ ప్రభుత్వ అధికారులను కూడా కోరుతున్నాం,
ఇమీడియట్గా ఎక్కడైతే ఇల్లీగల్గా కట్టిన ప్యాలెస్లు అన్నీ ఉన్నాయో ఇమీడియట్గా ఇవన్నీ కూల్చివేసి ప్రైవేట్ స్థలాలు ఎవరి దగ్గర అయితే లాక్కున్నారో మళ్ళీ ఆ యజమానికి అప్పచెప్పాలని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా ఈవేళ 2-3 ఇన్సిడెంట్లు వచ్చాయి. నెల్లూరులో పాపం ఆ అనిల్ గారు దౌర్జన్యం చేసి అక్కడ ఒక కార్యాలయం కట్టేశాడంట, ఓ ప్రైవేట్ వ్యక్తి స్థలం అది. వాళ్ళు మీకు కావాలంటే కోర్టుకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అని చెప్పి బెదిరించి లాక్కున్నారు. అలాగే మిగతా చోట్ల ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ చేసి ఈ బిల్డింగ్లన్నీ కూడా పర్మిషన్ లేదు ఇవన్నీ కూడా కొట్టివేయాలి. మిగతా ఎవరైతే నిజమైన ఓనర్స్ ఉన్నారో వారికి అప్పచెప్పి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం.